ఫోరియర్ సిరీస్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇదేంటంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఈ వీడియో అయితే ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఆల్రెడీ 40 minutes వీడియో ఉంటుంది. అందులో ప్రూఫ్తోనే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఏంటంటే పైన టచ్ చేస్తాను, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా అయితేనే చూడండి. స్టార్ట్ చేద్దాం వీడియో. ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ అయితేనే స్టార్ట్ చేద్దాం వీడియో. ఫోరియర్ సిరీస్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ కాస్ట్. మాడ్యులస్ ఆఫ్ కాస్ట్ అంటే ఇది కాస్ వేవ్. ఆఫ్ కొసైన్ వేవ్ అంటే నెగిటివ్ పార్ట్ 0 అవుద్ది, నెగిటివ్ పార్ట్ 0 అవుద్ది. దాని టైం పీరియడ్ 2π. ఎందుకంటే ఒక సైకిల్ ఆన్లో ఉంటుంది, ఇంకో సైకిల్ ఆఫ్లో ఉంటుంది. మొత్తం కలిపి 2π అవుద్ది. కానీ మాడ్యులస్ ఆఫ్ కాస్ట్లోన నెగిటివ్ సైకిల్ కూడా పాజిటివ్ అవుద్ది, నెగిటివ్ సైకిల్ కూడా పాజిటివ్ అవుద్ది. కాబట్టి అన్ని పాజిటివ్ వేవ్లో ఉంటాయి. అయితే దీని టైం పీరియడ్ π. ఓకేనా? ఎందుకంటే ఇందులోనైతే ఇది చూడండి, ఇది రిపీట్ అవుతుంది. ఈ వేవ్ ఇలా రిపీట్ అవుతుంది. ఇందులోన ఈ వేవ్ ఈ మిడిల్ పార్ట్ అలా రిపీట్ అవుతుంది. కావాలని చూసుకోండి. π/2 to 3π/2. దీని లెంత్ అంత π. ఓకేనా? దీని టైం పీరియడ్ π నుంచి అంటే ω0 ఎంత అవుద్ది? 1 అవుద్ది. సో ఫస్ట్ ఎప్పుడైనా అవి రెండు కొనుక్కోవాలి. T0 ω0 ఫస్ట్. మీరు ఫోరియర్ సిరీస్ కొనుక్కోవాలంటే ఫస్ట్ T0 ω0 డెఫినెట్ ఫస్ట్ కొనుక్కోవాలి. ఓకేనా? అది కొనుక్కున్న తర్వాత x(t) ఇలా ఉంటుంది. x(t) మాడ్యులస్ ఆఫ్ కాస్ట్. ఓకేనా? దాని తర్వాత x(t) a0. ఇది ఫార్ములా, ఫోరియర్ సిరీస్ ఫార్ములా. ఇందులో నుంచి a0 an bn కొనుక్కోవాలి. a0/2 రాస్తే ఇక్కడ 2/t వస్తుంది. ఇక్కడ a0 రాస్తుంది కాబట్టి 1/t వస్తుంది. అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది x(t) మాడ్యులస్ ఆఫ్ కాస్ట్ కదా. అయితే మాడ్యులస్ ఆఫ్ కాస్ట్ అదే చూడండి, పాజిటివ్ π/2 -π/2 to π/2 దగ్గర x(t) కాస్ట్ ఉంటుంది. కానీ π/2 to 3π/2 x(t) కాస్ట్ రాస్తారు అనుకోండి, ఇది నెగిటివ్ సైకిల్ ఉంది. π/2 to 3π/2 ఇక్కడ ఏంటి పాజిటివ్ సైకిల్ ఉంది. అంటే π/2 to 3π/2 అప్పుడు మైనస్ తో మల్టిప్లై అవుతుంది కాస్ట్కి. అంటే -π/2 to π/2 -π/2 to π/2 కాస్ట్ ఉందండి. చూడండి, -π/2 to π/2 కాస్ట్ ఉంది. కానీ π/2 to 3π/2 అది ఎలా ఉంది? నెగిటివ్. ఇక్కడ పాజిటివ్ సైకిల్ ఉంది, కానీ ఇక్కడ నెగిటివ్ సైకిల్ ఉంది. అంటే ఇది మైనస్ తో మల్టిప్లై చేస్తే పాజిటివ్ సైకిల్ కన్వర్ట్ అవుతుంది. -π/2 to π/2 x(t) కాస్ట్గా ఉంటుంది. π/2 to 3π/2 మైనస్ కాస్ట్గా మారుతుంది. ఓకేనా? ఇది రాయకపోయినా పర్వాలేదు, కానీ మీకు అర్థం కావాలి. ఫస్ట్ a0 కొనుక్కుందాం. a0 1/t. టైం పీరియడ్ ఏమో π. నేను ఇంటిగ్రేషన్ -π/2 to π/2. ఎందుకంటే ఇది ఇంటిగ్రేషన్ ఈజీగా ఉంటుందండి. అందుగురించి నేను -π/2 to π/2 తీసుకున్నాను. కాకపోతే మీరు π/2 to 3π/2 ఓవర్ ఫండమెంటల్ టైం పీరియడ్ ఎక్కడ లెంత్ అయినా తీసుకోవచ్చు. కానీ నేనే ఈజీగా ఉంటుంది కాబట్టి -π/2 to π/2 లెంత్ తీసుకుంటున్నాను. -π/2 to π/2 x(t) dt. -π/2 to π/2 లోనే x(t) ఏంటి? కాస్ట్. కాబట్టి కాస్ట్ dt. మాడ్యులస్ ఆఫ్ కాస్ట్ ని -π/2 to π/2 దాకా కాస్ట్గా రాసుకోవచ్చు. అదే రాసాను, కాస్ట్గా రాసుకున్నాను. a0 1/π sin t. కాస్ట్ యొక్క ఇంటిగ్రేషన్ sin t -π/2 to π/2. a0 1/t అంటే 1/π. ఇక లిమిట్స్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. sin π/2 to sin -π/2. sin π/2 అంటే 1, sin -π/2 అంటే -1. మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 1. 1 + 1 అంటే 2. 2/π. a0 ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత an కొనుక్కోవడానికి 2/t x(t) cos n ω0t. క్రియేట్ ఉంది ω0 2 కాబట్టి 2 డైరెక్ట్గా రాస్తారు. అయితే 2/π -π/2 to π/2 x(t) ఏంటి? -π/2 to π/2 లోన కాస్ట్ cos 2nt dt. cos a cos b ఫార్ములా ఏంటంటే ఆఫ్ cos a b ప్లస్ cos a ప్లస్ b. an 2/π -π/2 to π/2 cos 2nt cos t. ఇదే ఇలా మార్చారండి, cos 2nt cos t. a into b b into a కదా, అలాగే రాసాను అంతే. ఓకేనా? నెక్స్ట్ దానికి ఆఫ్ cos a మైనస్ b ప్లస్ cos a ప్లస్ b రాశాను. దీని తర్వాత 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వెళ్ళిపోయింది. 1/2 చూడండి, పై ఫార్ములా రాశాను. ఆఫ్ cos a మైనస్ b ప్లస్ cos a ప్లస్ b. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతుంది. 2/π 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వెళ్ళిపోయింది. దాని తర్వాత t కామన్ తీసాను. t కామన్ తీస్తే 2n - 1. ఇక్కడ t కామన్ తీసాను కాబట్టి ఇక్కడ t కామన్ తీస్తే 2n + 1 t కామన్ తీసాను dt. అయితే ఇక్కడ ఏంటంటే 2 క్యాన్సిల్ అయిపోయి 1/π మిగిలింది. -π/2 π/2 cos 2n - 1t ప్లస్ cos 2n + t. అయితే cos kt యొక్క ఇంటిగ్రేషన్ sin kt/k. అంటే కోఫిషియంట్ k ఉంది కాబట్టి ఇక్కడ కోఫిషియంట్ k తో డివైడ్ అవుతుంది. ఇక్కడ అంటే cos 2n
2n మైనస్ 1 టీ, ఇక్కడ ఏంటిది సైన్ 2n మైనస్ 1 టీ, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే sin 2n మైనస్ 1 టీ, కోఎఫిషియంట్ ఏంటి ఉంది 2n మైనస్ 1 ఆర్తో డివైడ్ అవుతుంది 2n మైనస్ 1 తో, ప్లస్ sin 2n ప్లస్ 1 టీ బై 2n ప్లస్ 1 దా కోఎఫిషియంట్ తో డివైడ్ అవుతుంది. ఓకేనా, 1/π అలా ఉంచుతాను. లిమిట్స్ ఏంటి -π/2 to π/2. అయితే ఇది ఈవెన్ సిగ్నల్ ఎలా చెప్పగలనంటే ఇక్కడ చూడండి, cos t ఇంటూ cos 2nt, ఇది ఈవెన్ ఇంటూ ఈవెన్, కాబట్టి ఈవెన్ ఇంటూ ఈవెన్ సిగ్నల్ వస్తుంది. ఈవెన్ ఇంటూ ఆడ్ సిగ్నల్ వస్తుంది. ఈవెన్ ఇంటూ ఆడ్ సిగ్నల్ వస్తుంది. ఆడ్ ఇంటూ ఆడ్ ఈవెన్ సిగ్నల్ వస్తుంది. ఆడ్ ఇంటూ ఆడ్ ఈవెన్ సిగ్నల్ వస్తుంది. ఓకేనా, ఈవెన్ ఇంటూ ఆడ్ ఈవెన్ సిగ్నల్ వస్తుంది, సారీ ఆడ్ సిగ్నల్ వస్తుంది. ఈవెన్ ఇంటూ ఈవెన్ అయితే ఈవెన్ సిగ్నల్ వస్తుంది. ఇక్కడ కాస్ట్ ఈవెన్, cos 2t ఈవెన్, కాబట్టి ఇవి రెండు ఈవెన్. నేను లిమిట్స్ ఎలా చేంజ్ చేశానంటే ఇక్కడ t π/2 అనుకోండి, t = π/2 అయితే ఈవెన్ సిగ్నల్ కి ఇది అప్లికేబుల్. ఇది ఇంటిగ్రేషన్ ఒక ప్రాపర్టీ. ఇది -t to t x dt అయితే దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈవెన్ సిగ్నల్ అయితే 2 to t x dt. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. ఇది ఫార్ములా. ఇక్కడ t ప్లేస్ లో π/2 పెట్టండి, -π/2 to π/2 x dt ని ఎలా రాసుకోవచ్చు, 0 to π/2 2 తో మల్టిప్లై చేశాను అంతే. ఇక్కడ కూడా అంతే చేశాను. 2 ఇక్కడ 1/π ఉంది కదా, 2 తో మల్టిప్లై చేశాను. లిమిట్స్ -π/2 to π/2 ఉంది కదా, 0 to π/2 చేశాను అంతే. ఓకేనా, అయితే అప్పర్ లిమిట్ పైన ఫస్ట్ పెట్టాలి. అప్పర్ లిమిట్ ఫస్ట్ పైన పెట్టాలి. కాబట్టి అప్పర్ లిమిట్ పెట్టాలంటే అప్పర్ లిమిట్ ఫస్ట్ an of π/2 ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాను. దాని తర్వాత an of 0 క్యాలిక్యులేట్ చేస్తాను. an of π/2 క్యాలిక్యులేట్ చేసినప్పుడు t దగ్గర π/2 పెట్టాను అంతే. t దగ్గర π/2 అంతే. ఓకేనా, అయితే sin 2n మైనస్ π/2 sin 2n ప్లస్ π/2 దగ్గర ఫార్ములాలు ఉంటాయి. sin 2n మైనస్ 1 π/2 sin 2n ప్లస్ 1 π/2 2n మైనస్ 1 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 పవర్ n ఇవి ఎలాగొచ్చాయి, కింద డెరైవ్ కూడా చేశాను. ఓకేనా, డెరైవ్ కూడా చేశాను. ఇదంతా డెరివేషనే, దాని ఒక డెరివేషనే. ఓకేనా, ఇదంతా డెరివేషన్. ఓకేనా, ఇది ప్రూఫ్ చేశాను కింద. అంటే sin 2n మైనస్ 1 యాక్చువల్గా sin nπ = 0 cos nπ = -1 పవర్ n. ఇది ఎప్పుడో ఎన్నోసార్లు డెరైవ్ చేశాను. దీని నుంచి ఇవి రెండు వస్తాయి. ఓకేనా, sin 2n మైనస్ 1 π/2 అంటే -1 పవర్ n ప్లస్ 1, sin 2n ప్లస్ π/2 అంటే -1 పవర్ n. ఓకేనా, n అంటే ఇంటీజర్. ఇవి రెండు ఫార్ములాలు ఇక్కడ సబ్మిట్ చేస్తాను. an = 2/π -1 పవర్ n ప్లస్ 1 బై 2n మైనస్ 1 ప్లస్ -1 పవర్ n 2n ప్లస్ 1. ఎక్కడ ఎలా సబ్మిట్ చేశాను సేమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ sin 2n మైనస్ 1 π/2, అక్కడ ప్లేస్ -1 పవర్ n ప్లస్ 1, ఇక్కడ sin 2n ప్లస్ 1 π/2 కాబట్టి -1 పవర్ n, ఇక్కడ -1 పవర్ n. an of π యాక్చువల్ గేట్ అంటే an of 0 వస్తుంది. an of 0 వస్తుంది. ఇక్కడ ఎలాగంటే 0 అంటే ఇక్కడ 0తోనే ఇది లోవర్ లిమిట్ సబ్మిట్ చేయండి. టీ ప్లేస్ లో లోవర్ లిమిట్ సబ్మిట్ చేశాను అనుకో 0 ఇంటూ 2n మైనస్ 1 అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి 0. sin 0 అంతా 0 బై సంథింగ్ అంటే 0. ఎక్కడ కూడా అంతే కదా, 0 ఇంటూ 2n ప్లస్ 1 అంటే 0, ఎనీథింగ్ ఇంటూ 0 కదండి. sin 0 అంతా 0 బై సంథింగ్ 0 ప్లస్ 0 కాబట్టి an of 0 అందుగురించి an of 0 నేను డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. an of ఇది 0 వస్తుంది కాబట్టి అలా ఉంచేస్తున్నాను. అందుగురించి ఇది ఒక్కటే క్యాలిక్యులేట్ π/2 ఒక్కటే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకేనా, π/2 -1 పవర్ n ప్లస్ 1 -1 పవర్ n. అయితే ఇక్కడ ఏంటంటే 2/π ఎలా ఉంది కదా, ఇది ఎలా విడగొట్టుందంటే 2/5ని 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్ 2/4 ఇంటూ 2 అంటే ఇక్కడ పవర్ ఇక్కడ సేమ్ బేస్ ఉంటే పవర్స్ యాడ్ అయిపోతాయి 3 + 2 అలాగా విడగొట్టుకోవడం కూడా నవ్వుద్ది. అందుగురించి అలాగా -1 పవర్ n ప్లస్ 1 ఉంది. -1 పవర్ n ఇంటూ -1 పవర్ 1 విడగొట్టాను. ఎందుకంటే ప్లస్ -1 పవర్ n, ఎందుకు -1 పవర్ n కామన్ తీసేస్తున్నాను. 2 ఇంటూ -1 పవర్ n, ఇక్కడ -1 పవర్ n బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ -1 పవర్ 1 ఉంది. ఇక్కడ ఏంటి -1 పవర్ n బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఇంటూ 1 ఉంది. ఇక్కడ ఓన్లీ 1తో మల్టిప్లై అవుతుంది. ఇక్కడ -1 మిగిలింది, -1 ఇక్కడ +1 మిగిలింది. ఇక్కడ క్రాస్ మల్టిప్లై అయింది 2n ప్లస్ 1, ఇక్కడ 2n ప్లస్ 1తో ఇక్కడ క్రాస్ మల్టిప్లై అయింది, 2n - 1తో ఇక్కడ క్రాస్ మల్టిప్లై అయింది, 2n - 1తో క్రాస్ మల్టిప్లై అయింది. కిందది ఎల్సిఎం అవుద్ది. ఓకేనా, 2n + 1 2n - 1. ఓకేనా, 2n - 1 ఇంటూ 2n + 1. ఇది ఎలాగా అంటే 1/2 ప్లస్ 1/3ని ఇది చేయాలనుకోండి, ఇది ఏం చేస్తారంటే ఇంటూ 3/3 ఇంటూ 2/2 చేస్తారు. అప్పుడు ఏంటవుద్ది 3 ఇంటూ ఇక్కడ 3 ఇంటూ 2 రెండింటి సేమ్ బేస్ కాబట్టి ఇలా కామన్ వస్తుంది బేసు. పైన 1 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 2 ఇలాగే సేమ్ క్రాస్ మల్టిప్లై. ఇక్కడ 3 క్రాస్ మల్టిప్లై అయింది, ఇక్కడ 2 క్రాస్ మల్టిప్లై అయింది కదా, కిందేమో ఇవి రెండు మల్టిప్లై అయ్యాయి. అలాగే ఈ కేసు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు.
ఇక్కడ ఏంటి -2n, ఇక్కడ మైనస్ మల్టిప్లై అయింది -2n -1 +2n -1 -2n +2n క్యాన్సిల్ అయిపోయింది. -1 అంటే -2 వచ్చింది. అయితే -2ని ఎలా రాసుకోవచ్చు? 2 × -1 రాయొచ్చా? 2 × -1 రాశాను. 2 × -1 ఇక్కడ ఉంచి 2 బయటికి తీసాను. 2 × -1 అలా ఉంచేసాను. బై ఇక్కడైతే 2 బయటికి తీసాను కాబట్టి -1 మిగిలింది. ఇక్కడ a - b a + b a - b × a + b దీని ఫార్ములా ఏంటంటే a² - b². ఇది కూడా నేను ఎన్నోసార్లు ప్రూవ్ చేశాను. a - b కారణం చేశాను. a² + ab -ab -b² +ab -ab క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి a² - b² అలాగా. ఓకేనా? ఇక్కడ 2a - b a + b రెండు a - b × a + b. ఓకేనా? 2n హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్. ఓకేనా? 1 హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ ఏంటవుతుందంటే 2n హోల్ స్క్వేర్ అంటే 4n² రాసుకోవచ్చు. 4n² -1 ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1n ఉందా? ఈ లోపలికి పంపించండి. ఇది లోపలికి పంపిస్తే -1 ఇక్కడ 2 × 2 4 -1n × -1 ఇప్పుడు ఏంటి? రెండు మల్టిప్లై అయితే -1n + 1 పవర్స్ రెండు యాడ్ అయిపోతాయి. ఇక్కడ చెప్పాను రెండు బేస్లో 2^5 2 × 3 2 × 4 3 + 2 ఎలా బేస్ ఎక్కడ యాడ్ అయిందో సేమ్ బేస్ -1 ఉంది కాబట్టి n + 1 ఇది అయింది కాబట్టి బేస్ n + 1 అయింది 4 ఇది an. ఓకేనా? bn క్యాలిక్యులేట్ చేయాలి సేమ్ 2/t x sin n 2 t కాబట్టి ω0లోన 2 వచ్చింది n2t dt. bn = 2/π -π/2 to π/2 x అంటే cos t. ఈ -π/2 to π/2 x ఎలా ఉంటుంది? cos t ఉంటుంది. యాక్చువల్లీ mod t x అంటే కానీ -π/2 to π/2 x cos t రూపంలో ఉంటుంది కాబట్టి cos t రాశాను. sin 2nt dt sin a cos b ఫార్ములా ఏంటి? నేను a × b ఉందండి, నేను ఏం చేశాను? b × a గా మార్చాను ఎందుకంటే అది sin a cos b అంటే ఆఫ్ sin a + b sin a - b. ఇది కూడా నిన్న సార్ ప్రూవ్ చేశాను. a + 1 2nt ఉంది, b + 1 t ఉంది కాబట్టి 2nt + t 2nt - t అది వస్తుంది. నెక్స్ట్ కేసులో చూడండి 2nt + t 2nt - t 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి వెళ్ళిపోతుంది. 2/5 × 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి వెళ్ళింది. మల్టిప్లికేషన్ అలాగే ఉంది. -π/2 to π/2 sin 2n + 1 t కామన్ తీస్తాను. sin 2n - 1 t కామన్ తీస్తాను. ఓకేనా? dt. అయితే సైన్ యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి? సైన్ యొక్క ఇంటిగ్రేషన్ -cos kt. యాక్చువల్ k = 1 దగ్గర మైనస్ cos t ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే sin kt అంటే ఇక్కడ t అనే ఒక దీనికి ఇది ఎలా చెప్పాలి? కొఫిషియంట్ t యొక్క కొఫిషియంట్ k కాబట్టి ఇక్కడ k తో డివైడ్ అయింది. ఇక్కడ చూడండి sin 2nt దీని యొక్క కొఫిషియంట్ ఏంటి? 2n + 1 కాబట్టి 2n + 1 తో డివైడ్ అయింది. -cos t ఇంటిగ్రేషన్ చేస్తే -cos 2n + 1t / 2n + 1 మైనస్ అలా ఉండిపోయింది. sin 2n - 1tకి ఎలాగా -cos 2n - 1t బై కొఫిషియంట్ ఏంటి ఉంది? 2n - 1 ఉంది కాబట్టి 2n - 1 తో డివైడ్ అయింది. అయితే లిమిట్స్ -π/2 to π/2 మళ్ళీ చెప్తున్నాను. -π/2 to π/2 ఇక్కడ లిమిట్స్ ఇక్కడ 0 to π/2 చేయొచ్చు అంటే చేయలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది ఈవెన్ సిగ్నల్, ఇది ఆడ్ సిగ్నల్. ఈవెన్ × ఆడ్ ఏట్ వస్తుంది అన్నాను? ఆడ్ సిగ్నల్ వస్తుంది. ఈవెన్ × ఆడ్ సిగ్నల్ వస్తుందని ఎక్కడ చెప్పాను? ఈవెన్ × ఆడ్ సిగ్నల్ వస్తుంది అన్నాను. ఈవెన్ సిగ్నల్ ఆడ్ సిగ్నల్ ఇదేకి ఒక్క ఈవెన్ సిగ్నల్ కి ఇది పాసిబుల్. ఓకేనా? ఇలా లిమిట్ చేంజ్ చేయాలి. ఆడ్ సిగ్నల్ కి అలా పాసిబుల్ కాదు కాబట్టి లిమిట్స్ పెట్టాలి. π/2 -π/2 అయితే cos θ = cos - θ ఇది యూనివర్సల్ ట్రూట్. ఎక్కడైనా ఇది ట్రూటే. ఓకేనా? ఎక్కడ ఏ టైంలోనైనా cos θ = cos - θ. అయితే π/2 లిమిట్ పెట్టాను, -π/2 పెట్టాను. అయితే ఇక్కడ π/2 పెట్టాను. చూడండి -cos 2n + 1 π/2 మైనస్ అంటే +cos 2n - 1 π/2 బై కోఎఫిషియంట్ లేరు ఉన్నాయి అది పెట్టాను. ఇక్కడ 2n - 1 తప్పు రాశాను. ఇది ఏంటంటే నెక్స్ట్ -π/2 లిమిట్స్ పెట్టాను. -π/2 లిమిట్స్ పెడితే మైనస్ ఇక్కడ ఉందా? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది. ఎక్స్ప్లెనేషన్లో మైనస్ లోపలికి తోస్తుంది అందులో ప్లస్ అయితే ఇక్కడ -(మైనస్ ప్లస్ ఎక్కడైతే cos 2n + 1 -π/2 ఎందుకు రాశాను? -π/2 లోవర్ లిమిట్ సబ్మిట్ చేస్తున్నాను. -π/2 అయితే ఏంటంటే cos θ = cos - θ అని అన్నాను. అంటే cos π/2 సంథింగ్ × π/2 cos -π/2 రాసుకోవచ్చు కదా.
ఇది యాక్చువల్గా సేమ్ కాస్ పై బై 2 అంటే 0, కాస్ మైనస్ పై బై 2 అన్న 0. అయితే ఇక్కడ మైనస్ పై బై 2 దగ్గర ప్లస్ పై బై 2 పెట్టుకోవచ్చు, మైనస్ పై బై 2 దగ్గర ప్లస్ పై బై 2 పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ లోపల పంపించాను ఇక్కడ ప్లస్ అవుద్ది, ప్లస్ మైనస్ లోపల పంపించాను కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది మైనస్. కాబట్టి ఇక్కడ చూడండి ఈ టర్మ్ క్యాన్సిల్ అవుట్ అవుతుంది, ఇప్పుడు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్ క్యాన్సిల్ అవుట్ అవుతుంది, ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. అలా bn = 0 వస్తుంది. ఓకేనా, bn = 0 వస్తుంది. కాకపోయినా ఇలా కూడా ప్రూవ్ చేయొచ్చు, కానీ ఇలా టైం వేస్ట్. కాస్ 2n+1 ఎప్పుడు ఇవన్నీ జీరోలు పైన జీరోలు అవుతాయి, అది కూడా ప్రూవ్ చేశాను. దాని తర్వాత bn = 0 వచ్చింది, an = సంథింగ్ వచ్చింది, a0 = 2/π వచ్చింది. అవన్నీ ఇందులో వేస్తే ఫోరియర్ సిరీస్ అయిపోయింది అంతే. ఓకేనా, ఇంకేదైనా మీకు ఏదైనా డౌట్ ఉంది కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఎగ్జామ్ కోసం కాబట్టి బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాంగ్ వీడియో చూస్తే మీకు ఫుల్గా అర్థమవుద్ది. ఓకేనా, థ్యాంక్ యూ అండి లాస్ట్ దాకా చూసినందుకు. ఏదైనా డౌట్ ఉంది కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి.